ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ యోగి రామానంద యతీంద్రాయ నమః. శ్రీ లాహిరి మహాశయుల జీవిత చరిత్ర 9వ అధ్యాయం యోగ సాధన రహస్యం గురించి మరికొంత భాగాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం. యోగిరాజుల ద్వారా వెల్లడైన సాధన మార్గాన్ని శాస్త్ర పరిభాషలో ఆత్మవిద్య అని, ఆధ్యాత్మ విద్య అని, ఇంకా బ్రహ్మ విద్య అని కూడా అంటారు. కానీ వారు మాత్రం దానికి క్రియాయోగమని, టూకీగా క్రియ అని పేరు పెట్టారు. ఈ క్రియాయోగము తర్కసమ్మతము, విజ్ఞాన శాస్త్ర సమ్మతము కూడా. యోగిరాజులు దీన్ని గణిత విద్య మాదిరిగా భ్రమలకు తావులేని విజ్ఞాన శాస్త్ర సమ్మతమైన విద్య అని చెప్పారు. వారు చెప్పవచ్చింది ఏంటంటే, భక్తి లేనిదే ఈశ్వర సాధన జరగదు. ఇది నిజం. కానీ ఈశ్వర సాధనకు మూలమైన అలాంటి భక్తి ఎంతమందికి ఉంది? అసలు అలాంటి భక్తి కలగనే కలగదు. అందువల్ల భక్తి లేనివాడు భక్తి సాధన ఎలా చేస్తాడు? అతని మనస్సులో సాధన చెయ్యాలన్న కోరికే పుట్టదు. అలాంటి వాడు భక్తి ఏర్పరచుకోవాలి. రుచిగా లేకపోవడం వల్ల అన్నం సహించకపోయినప్పటికీ అన్నం తిన్న మీదట ఆకలి తీరినట్లుగానే మీకు నచ్చినా నచ్చకపోయినా క్రియ చేయడం వల్ల ఆత్మదర్శనం అంటే ఆత్మసాక్షాత్కారం తప్పకుండా కలుగుతుంది. వాస్తవమైన భక్తి దానంతట అది ఏర్పడుతుంది. మొదట్లో అలవాటు లేకపోవడం వల్ల అది వస్తుతః రాదన్నది నిజం. సరిగా రాదన్నది నిజమే. కానీ క్రియను నియమితంగా అభ్యాసం చేసినట్లయితే నిశ్చయంగానే బాగా అనిపిస్తుంది. వారు గీతలో చెప్పిన కర్మయోగానికి సమాంతరమైన క్రియకే అంటే కర్మకే క్రియాయోగమన్న పేరు పెట్టారు. కర్మ లేనిదే ఏది ప్రాప్తించదు. ఇందువల్లే గీతలో కర్మయోగానికి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. పతంజలి యోగ దర్శనంతో సహా ఇతర శాస్త్రాల్లో కూడా క్రియాయోగమన్న పేరు దొరుకుతుంది. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అంటే ధ్యానం మొదలైనవే క్రియాయోగం. ఈ క్రియాయోగము సమాధికి అనుష్ఠానం, అవిద్య వంటి క్లేశాలను క్షయింపచేస్తుంది. ఈ ప్రకారంగా సమాధి తాలూకు అనుష్ఠానం అంటే ప్రయత్నం చేస్తూ ఉంటే శారీరక మానసిక క్లేశాలు తగ్గిపోతాయి. అటు మీదట ప్రకృష్టమైన నాదం విన్నప్పుడు మనస్సులో ఏ విధమైన కల్పన పుట్టదు. ఆ తర్వాత సత్వపురుషుడు ప్రాప్తించిన మీదట సూక్ష్మ ప్రజ్ఞ ఉదయిస్తుంది. ఇందుకే యోగిరాజులు అంటూ ఉండేవారు, శరీరానికి బాధ కలగడాన్ని బట్టి సాధన సరిగా సాగడం లేదని తెలుసుకుంటారు. ప్రాచీన కాలంలో ఋషులందరూ కూడా సాధన చేసిన అమరయోగం ఇదే. శ్రీకృష్ణ భగవానుడు పుట్టక పూర్వం నుంచి కూడా ఇది ఉంది. ఈనాడు ఉంది, చిరకాలము ఉంటుంది కూడా. ఈ కారణం వల్లనే ఇది అమరయోగం. కాల ప్రభావం వల్ల అప్పుడప్పుడు మలినమవుతూ ఉంటుంది. అప్పుడే ఒక మహాపురుషుడు ఆవిర్భవించి దీన్ని తిరిగి ప్రతిష్ఠిస్తాడు. ఒకసారి ఈ అమరయోగం లుప్తమైన మీదట శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా మానవ సమాజంలో దీన్ని ప్రచారం చేశాడు. ఆ తర్వాత చాలా కాలం వరకు మహనీయమైన ఈ అమరయోగాన్ని సాధన చేయడం ఉపేక్షించారు. అప్పుడే కృష్ణ సదృశులైన బాబాజీ మహారాజులు, అర్జున సదృశులైన శ్యామాచరణుల ద్వారా దీన్ని తిరిగి మనుష్య సమాజం కోసం సహజంగా లభ్యం చేశారు. కృష్ణుడే ముసలి బాబా అంటే బాబాజీ. యోగిరాజులు చెప్పడం వల్లనే ఇది నిశ్చితంగా దృఢపడింది. ఇదే కాదు, వారు ఇంకా రాశారు. ఏమని? వారి గురువులు కేవలం మహాయోగులు మాత్రమే కారు, స్వయంగా యములు, ధర్ములు కూడా. ఇందువల్లే భగవంతుడు ఊరట కలిగిస్తూ ధర్మానికి గ్లాని కలిగినప్పుడల్లా అంటే మహత్తరమైన ఈ అమరయోగాన్ని ఉపేక్షించడమో అవహేళన చెయ్యడమో జరిగినందువల్ల లుప్తప్రాయం అయినప్పుడల్లా తాను ఒక మహాపురుషుడి రూపంలో ఆవిర్భవించి తిరిగి దాన్ని స్థాపిస్తానని చెప్పాడు. ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడానికే శ్యామాచరణుల ఆవిర్భావం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు, అంటే ఈ క్రియాయోగమే తోడబుట్టిన ప్రాణకర్మ. మొదట్లో అలవాటు లేకపోవడం వల్ల తప్పుగా సాధన చేయడం జరగవచ్చు. అయినా కానీ దీన్ని విడిచిపెట్టరాదు. ఎందుకంటే మొదట్లో అన్ని పనులు నివురుగప్పిన నిప్పులాగే దోషయుక్తంగా ఉంటాయి.
ఇందువల్లే యోగిరాజులు తరచుగా ఈ మాట రెట్టిస్తూ అందరికీ చెప్పేవారు. బనత్ బనత్ బంజాయ్ అంటే ఆత్మకర్మను నియమిత పద్ధతిలో అభ్యాసం చేస్తూ ఉండటం వల్ల ఒకనాటికి కర్మాతీతావస్థ ప్రాప్తమవుతుంది అని. అప్పుడిక మీరు మీ లక్ష్యం లేదా కేంద్రం వరకు చేరగలుగుతారు. నిజానికి అప్పుడే మీరు పరమాత్మ దర్శనం కూడా పొందుతారు. మిమ్మల్ని మీరే తెలుసుకోగలుగుతారు. యోగిరాజులు ప్రదర్శించిన ఈ ప్రాణకర్మ విషయంలో శాస్త్ర కథనం ఇలా ఉంది. అంటే ప్రాణాయామం మహాధర్మం. వేదం ద్వారా అంటే విజ్ఞానం ద్వారా తెలిసేది కాదు ఇది. ఇది అన్ని పుణ్యాలకు సారం, అన్ని పాపాలని నశింపు చేసేది. దీని ద్వారా కోట్లాది దుష్కర్మలు, పూర్వజన్మల సర్వ పాపాలు కూడా నశించిపోతాయి. ఈ ప్రాణాయామాన్ని సాధన చేసేవాళ్ళు ధన్యులవుతారు అని. ఈ ప్రాణాయామం వల్ల కలిగే లాభాన్ని, ఉపకారాన్ని గురించి యోగశాస్త్రం పెద్ద గొంతుతో ఇలా ఘోషించింది. ఆనందో జాయతే చిత్తే ప్రాణాయామి సుఖీ భవేత్. అంటే ప్రాణాయామం చేస్తున్న వాళ్ళు ఆనందంగా, సుఖంగా ప్రపంచంలో జీవిస్తారు అని. అయితే ఇది ముక్కు నొక్కి పట్టి చేసే రకం ప్రాణాయామం మాత్రం కాదు. ఇది గురువు ద్వారానే లభిస్తుంది. ముక్కు నొక్కి పట్టి చేసే దాంట్లో బలవంతంగా గాలిని ఆపేసి ప్రకృతి విరుద్ధమైన అంటే స్వభావ విరుద్ధమైన కుంభకం చేయవలసి వస్తుంది. దీనివల్ల రోగం వచ్చే ప్రమాదం కూడా ఉంది. అల్పబుద్ధి గల వాళ్ళు వేళ్లతో ముక్కు రంధ్రాల్ని మూసిపెట్టి చేసే ప్రాణాయామం శిష్టజనులు చేయకూడదు. ఒకటి కలిసి రెండైనట్లుగానే ఇదొక శాస్త్రీయ గణితపరమైన సత్యం. 12 ఉత్తమ ప్రాణాయామాల వల్ల ప్రత్యాహారం అంటే ఇంద్రియజన్యమైన విషయాల నుంచి దూరం కావడం, 144 ప్రాణాయామాల వల్ల ధారణ అంటే ఆత్మ విషయం మీద ఏకాగ్రత కలుగుతుంది. ఎందుకంటే ఇంద్రియ సంబంధమైన విషయాల నుంచి అంటే వృత్తుల నుంచి మనస్సు పూర్తిగా విడవడ్డ తర్వాతే అంటే వాటిని నిరోధించిన తర్వాతే ఆత్మ విషయకమైన ధారణ సిద్ధిస్తుంది. 1728 ఉత్తమ ప్రాణాయామాల వల్ల సమాధి కలుగుతాయి. ఇది కూడా శాస్త్రీయమైన సత్యమే. భోజనం వల్ల ఆకలి తీరినట్లే క్రియాయోగం వల్ల ఈశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఈ ప్రకారంగా యోగిరాజుల ద్వారా వెల్లడైన సాధనా పథానికి గల మరో విశేషం విజ్ఞాన శాస్త్ర సమ్మతమైన ఆధారం. యోగిరాజులు ప్రదర్శించిన ఈ క్రియాయోగం సాధన ఎంతవరకు విజ్ఞాన శాస్త్ర సమ్మతమనే విషయంలో వారు ఇంకా సూక్ష్మ వివేచన చేస్తూ ఏం చెప్పారంటే, సామాన్యంగా అందరూ 24 గంటల్లో 21,600 సార్లు ఊపిరి తీసుకోవడము, విడవడము చేస్తూ ఉంటారు అని. అదే జీవుడి ఆయుర్దాయం. అంటే 1 నిమిషంలో అందరూ 15 సార్లు ఊపిరి తీసుకోవడము, విడవడము చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జీవుడి ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుంది. మొత్తం శ్వాసల సముదాయమంతా సమాప్తమైపోయినప్పుడు జీవుడు చనిపోతాడు. కానీ ఒక ప్రాణాయామానికి 44 సెకండ్ల కాలం పడుతుంది. దీని ప్రకారం యోగులు 24 గంటల్లో ఇంచుమించు 1964 లేదా 2000 ప్రాణాయామాలు చేస్తూ ఉంటారు. దీని భావం ఏంటి అంటే, యోగులు 24 గంటల్లో 2000 సార్లు ఊపిరి తీసుకోవడము, విడవడము చేస్తూ ఉంటారు అంతే. కానీ మామూలు మనిషి 21,600 సార్లు తీసుకుంటూ విడుస్తూ ఉంటాడు. ప్రాణాయామం చేస్తూ యోగి నిశ్చలావస్థను పొందినప్పుడు ఏ విధమైన శ్వాస ప్రశ్వాసల గమనము ఉండదు. ఇందువల్లే యోగిరాజులు అంటూ ఉండేవారు, 6 చక్రాల మీద మనస్సు నిలవకుండా క్రియ దానంతట అది జరిగినప్పుడు అంతా చెప్పగలుగుతావు అని. అంటే అలాంటి వ్యక్తులు ఏది చెప్పినా అది సత్యమవుతుంది. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు యుక్తతమ అవస్థలో నిలిచి ఉంటారు కాబట్టి. దీనికి సంబంధించి వారు ఇంకా ఇలా అన్నారు, 21,000 శ్వాసలు ఆపండి, 100 రోజులు ఆపితే కోరిన కోరిక నెరవేరుతుంది. అప్పుడు ఇక ఎన్నాళ్ళు కావాలనుకుంటే అన్నాళ్ళు బతకవచ్చు. అంటే ఈ విధంగా కుంభకం ఏర్పడడం వల్ల యోగి ఇచ్ఛామరణం అంటే కోరుకున్నప్పుడు కోరిన ప్రకారం మరణం సంభవించడం అన్నమాట. అటువంటి స్థితి కలుగుతుందట.
పూరక రేచకాలను విడిచిపెట్టినప్పుడు కేవల కుంభకం సిద్ధిస్తుంది. అంటే ప్రాణకర్మ చేస్తుంటే ఊపిరి లోపలికి రావడము బయటికి పోవడము జరగనప్పుడు, నిశ్చలులైనప్పుడు కేవల కుంభక రూపంలో ఆనందావస్థ కలుగుతుంది. శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు, అయుక్తుడైన వ్యక్తి అంటే సాధన లేని వ్యక్తి తాలూకు అంతఃకరణంలో శ్రేష్టమైన బుద్ధి ఉండదు. అయుక్తత వల్ల ఆత్మచింతనలో వాస్తవమైన ధ్యానం కూడా కలగదు. ఎందుకంటే జీవుడికి ఉండే బుద్ధి అయుక్త బుద్ధి అంటే చంచల బుద్ధి అని, అది మిథ్య. అందువల్ల ఈ చంచలావస్థలో పుట్టిన బుద్ధి కూడా మిథ్యే. శ్వాస ప్రశ్వాసలే జీవుడి ఆయుర్దాయం అయినప్పుడు యోగులు ప్రాణకర్మ ద్వారా అంటే ప్రాణాయామం ద్వారా దాని వ్యయాన్ని తగ్గించి తమ ఇష్టానుసారంగా పరమాయుర్దాయాన్ని పెంచుకోవడానికి సమర్థులవుతారు. ఎవరు ఎంత మటుకు ఎక్కువ ప్రాణాయామం చేస్తారో అంత మటుకే దీర్ఘకాలం జీవిస్తారు, అందంగాను ఆరోగ్యంగాను ఉంటారు. ఇందువల్ల సమాధి అవస్థే అంటే క్రియకు పరావస్థే మృత్యువుకు ప్రతీక లేదా మృత్యువు అనిపించుకుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో ఊపిరాడదు, ఊపిరి లేకపోవడమే చావు. క్రియాయోగ రూపమైన ఈ శ్వాసక్రియ అతి ప్రాచీనమైన శాస్త్రం. వేదాల్లో, ఉపనిషత్తుల్లో, గీతలో, తంత్రయోగాది శాస్త్రాల్లోనూ దీని రహస్యాన్ని ఉపయోగాన్ని ఎక్కువగా వర్ణించడము వివేచించడము చేశారు. యజ్ఞంలోనూ నిత్య పూజలోనూ అన్ని రకాల మతకర్మల్లోనూ క్రియాయోగానికి ప్రతీక కనిపిస్తుంది. ఈ కాలంలో ప్రతీకల చాటున దేవతలు ఏ విధంగా మరుగున పడి ఉన్నారో అలాగే యజ్ఞాల్లోనూ బాహ్య పూజల్లోనూ ప్రాణయజ్ఞం మరుగున పడి ఉంది. పురాణ ఇతిహాసాల దృష్టిలో శ్రీకృష్ణ భగవానుడు ఈ యోగాన్ని అర్జునుడికి ఉపదేశించాడు. సమస్త విశ్వంలోని మహాత్ములు ఈ యోగ మార్గం అంటే సాధన ద్వారా జీవితాన్ని సార్థకము సఫలము చేసుకోవడమే కాకుండా పరమాత్మ బోధను పొందగలిగారు. వారిలో కపిలుడు, జనక మహారాజు, వ్యాసదేవుడు, సుఖదేవుడు, పతంజలి, సుకరాత్, మహాత్మ, యేసుక్రీస్తు, సెంట్ జాన్, సెంట్ పాల్, దాదు దయాల్, కబీర్, రవిదాస్, గోరక్షణనాథుడు, నానక్ రాంప్రసాద్ సేన్ మొదలైన విఖ్యాతులు ఎందరో ఉన్నారు. మిగిలిన భాగం రేపు చెప్పుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.